హాయ్ హలో నమస్తే. నేను మీ సుమని. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ చిక్కుడుకాయలు తెలుసు కదండీ! కానీ చిక్కుడుకాయలు ఎండిపోతాయి కదా! వాటితో కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇవే ఆ గింజలనమాట. నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాకే కర్రీ చేసుకోవాలనమాట. సో, ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి పాన్‌లో కొద్దిగా ఆయిల్ పోసి ఒక 2, 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి వేపుకోవాలనమాట. ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం మనం దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా వేగుతాయి. ఇది అందరికీ తెలిసిందే కదండీ! సో, ఇప్పుడు మనం ఒక పని చేయాలి. నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా! ఈ గింజల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్‌లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. చూసారా ఇలాగా మెత్తగా ఉడికిపోతుందనమాట ఉడికించుకుంటే. సో, ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ములక్కాడలైతే ఉన్నాయి మాకు చెట్టుకి. సో, మా అత్తయ్య గారైతే 2 ములక్కాడలు కోసిచ్చారనమాట. వాటిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే ఇంకా బావుంటుందనమాట. ఉత్తి గింజలతో కూడా కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాగ ఏదన్నా కలుపుకున్నా కూడా చాలా బావుంటుంది. సో, ములక్కాడ అలాగే ఉల్లిపాయ కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలనమాట. చూసారా? చాలా బావుంది కదండీ! అలా మగ్గిన తర్వాత ఇందులోకి ఇందాక మనం ఆల్రెడీ కుక్కర్‌లో ఉడికించుకున్న గింజలున్నాయి కదా! ఈ గింజల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేస్తే టేస్ట్ బావుంటుంది ఇంకా. సో, ఇవి కూడా అందులో కలిపేసుకొని మంచిగా వాటిని కూడా మిక్స్ చేసుకోవాలనమాట. అవి కూడా కాసేపు మగ్గిన తర్వాత ఇందులోని కొద్దిగా కారం, పసుపు, అలాగే ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా అడ్జస్ట్ అయ్యేదాకా చూసుకొని కాసేపు మూత పెట్టేసి ఉంచండి. అది కాసేపు అలా మగ్గిన తర్వాత అందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయాలనమాట. వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాసేపు ఉడకనివ్వండి. అది కొంచెం దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసే ముందు మీకు ఇష్టం ఉంటే ఇలాగైనా తినేయొచ్చు. లేదంటే ఏదన్నా ధనియాల పొడి గానీ, గరం మసాలా ఏదన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి కర్రీ చేయండి. మీరెప్పుడైనా ఇలా కర్రీ చేశారా? ఎండిపోయిన చిక్కుడు గింజలతో? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ చిక్కుడు గింజలతో కర్రీయే కాదండి, మనం వడలు కూడా వేసుకోవచ్చనమాట. ఏది చేసుకున్నా కూడా దాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. నైట్ నానబెడితేనే అవి మార్నింగ్‌కి మెత్తబడతాయనమాట. మీరెప్పుడైనా ఇలా చేశారా? కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.